పాల్గొన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున 8 ప్యానెల్స్ గా ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు క్లోజ్డ్ డోర్స్ డిస్కషన్ జరిగాయి. వాటిలో మల్టీలేటరలిజం, యూత్ ఎంపవర్మెంట్ అండ్ జెండర్ ఎంపవర్మెంట్, క్లైమేట్ జస్టిస్, సోషల్ జస్టిస్, పీస్ అండ్ తెలంగాణ రైజింగ్ అన్ని అంశాలతో చర్చలు అనేక రకాలుగా జరుగుతూనే ఈ తెలంగాణ రాష్ట్రం యొక్క ఉన్నటువంటి పరిస్థితులు, చేస్తున్నటువంటి అభివృద్ధి, ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రం ఏ రకంగా ఇటు సామాజిక న్యాయంతో పాటు అభివృద్ధిని రెండింటినీ మేళవించి కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాలు ఎట్లా చేసిపోతుందో కూడా డెలిగేట్స్ అందరికీ వివరించడం జరిగింది. ఈ వివరణలో పాల్గొన్నటువంటి అనేక మంది పారిశ్రామికవేత్తలు, దేశాధినేతలు అందరూ కూడా తెలంగాణ తీసుకున్నటువంటి భారత్ సమ్మిట్, అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల పట్ల వారు సంతోషాన్ని వ్యక్తపరచడమే కాకుండా ఈరోజు గ్లోబల్ జస్టిస్ కోసం రాహుల్ గాంధీ గారు తీసుకున్నటువంటి న్యాయ అనేటువంటి సిద్ధాంతం పైన గ్లోబల్ జస్టిస్ కోసం తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి ఈ ప్రక్రియని ఇందులో పాల్గొన్నటువంటి డెలిగేట్స్ అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందించడమే కాకుండా స్వాగతించారు. ఈ విషయాలన్నీ మీ ద్వారా తెలియజేస్తూ, అట్లాగే ఈరోజు మనందరికి తెలిసిందే అత్యంత బాధాకరమైనటువంటి ఒక సంఘటన కాశ్మీర్ పహల్గాంలో జరిగినటువంటి టూరిస్టుల పైన జరిగినటువంటి టెర్రరిస్టుల దాడిని పాల్గొన్నటువంటి ఇంటర్నేషనల్ డెలిగేట్స్ అందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండించడమే కాకుండా నిన్న సిడబ్ల్యూసి కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు దేశవ్యాప్తంగా ఈరోజు దానికి వ్యతిరేకంగా క్యాండిల్ లైట్ చేసేటువంటి కార్యక్రమంలో ఈ డెలిగేట్స్ అందరూ కూడా మేము కూడా పాల్గొంటాం, మా సాలిడారిటీ కూడా మేము ప్రకటిస్తున్నాం టెర్రరిజానికి వ్యతిరేకంగా అని చెప్పి వారందరూ కూడా నిర్ణయం తీసుకొని ఈరోజు సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ కలిసి చేస్తున్నటువంటి క్యాండిల్ లైట్ కార్యక్రమం, ట్యాంక్ బండ్ దగ్గర చేసే కార్యక్రమంలో ఈ డెలిగేట్స్ అందరూ కూడా 6:30కి పార్టిసిపేట్ చేసి వారి సాలిడారిటీని కూడా ప్రకటించడానికి బయలుదేరుతా ఉన్నారు. ఇక్కడ నుంచి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అహింసా విధానాన్ని, సోషల్ జస్టిస్ ని, ఇంక్లూజివ్ గ్రోత్ ని మాట్లాడటమే కాదు, ఈ దేశంలో దేశ ప్రజలతో మాట్లాడటమే కాదు, ప్రపంచంతో కూడా ఈ అంశాలపైన మాట్లాడుతూ వీటి పట్ల కాంగ్రెస్ పార్టీ విధానాలని ఆ ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి డెలిగేట్స్ కూడా దీంట్లో పాల్పంచుకునేటట్టు చేయటమే కాకుండా ఈ ప్రపంచానికి జరుగుతున్నటువంటి ఈ సంఘటనలన్నిటిపైన ఖండించేటువంటి ఒక అతిపెద్ద వేదికని ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్లస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రపంచానికి అందిస్తా ఉంది. దేశం కోసం, దేశ ప్రజల శాంతి కోసం, దేశం పైన టెర్రరిస్టులు చేసిన దాడికి వ్యతిరేకంగా మా నాయకులు నిన్ననే మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మిగతా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులంతా కూడా తీవ్రంగా ఖండించడమే కాకుండా దేశవ్యాప్తంగా ఈరోజు ఇటువంటి టెర్రరిస్టుల దాడులకు వ్యతిరేకంగా నిలబడి శాంతి, అహింసా మార్గాలతో గ్లోబల్ జస్టిస్ కోసం ముందుకు నడుద్దామని ఇచ్చినటువంటి పిలుపుని ఈరోజు పూర్తి స్థాయిలో మేము దేశవ్యాప్తంగా అమలు చేయటమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న డెలిగేట్స్ కూడా దీంట్లో భాగస్వాములు చేసి ముందుకు నడిపిస్తున్నందుకు నిజంగా ఆ పాత్ర ఈరోజు ప్రపంచానికి అవసరమైనప్పుడల్లా కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం, ఐడియాలజీ
ముందుంటుందని చెప్పి మరొకసారి ఈ భారత్ సమ్మిట్ ద్వారా మేము నిరూపిస్తా ఉన్నాం. దీంట్లో మాతో రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా, దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా టెర్రరిస్టులకు వ్యతిరేకంగా శాంతి మార్గంతో గ్లోబల్ జస్టిస్ కోసం నడిచి వచ్చే వాళ్ళందరూ కూడా మాతో కలిసి రావాల్సిందిగా, ఈ దేశం కోసం అందరం ఒకటే నిలబడదామని చెప్పి మరొకసారి మీ అందరికీ, మీ ద్వారా అందరికీ తెలియజెప్తూ, మీకు కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, డెలిగేట్స్ కి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, మీరు కూడా ఈ క్యాండిల్ లైట్స్ ఆ టెర్రరిస్టుల దాడిలో దెబ్బతిని గాయపడి మరణించినటువంటి వారి కుటుంబాల కోసం మనందరం చేసే ప్రక్రియలో పాల్పంచుకోవాల్సింది కోరుతూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. రాహుల్ గాంధీ గారు వస్తున్నారా? I request Sri Salman Khurshid ji to address the media. Thank you, Honorable Deputy Chief Minister. Distinguished colleagues are all here in your service, and all you distinguished ladies and gentlemen of the media. Allow me first to thank you for excellent cooperation that you have shown us in this summit. The Bharat Summit is essentially an idea of the Telangana government. One important segment of this summit is the investment sector. The focus of investment in Telangana coming from all sources, both within the country and abroad, so that the people of Telangana can be ultimately benefited, is the core sector that has been very, very extensively discussed and considered in this summit. Around this summit, we had suggested to the government that around this summit we would want to build up the idea of Telangana shining, which is not simply in terms of investment and in terms of development and growth, but also putting across a global profile of Telangana, which essentially is the global profile of India. And therefore, we had reached out both to Telangana government and to many partner countries, many parties, political parties of the persuasion which is important and which links with what we have been trying to do in India, and our leader, Mr. Rahul Gandhi, has been trying to do in terms of nyaya and justice for common citizen, and what is referred more categorically as social justice. All put down in our constitution, all there in the constitution, but the thought was that this is not seen that effectively on the ground level, and for that data is required, analysis is required, and steps are required. Therefore, we looked around the world to see how many countries there are and political parties there are that share our vision of social justice, and therefore we found that there were umpteen parties, both in government and outside government, that shared that vision. We reached out to them in order to put the nationwide profile before the whole world, led by the cutting edge of Telangana. And therefore, what we have here is a progressive alliance, progressive movements across the globe, including Progressive International.